నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ చేసింది వీడియో చేసింది వీడే. మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్త పెడితే ఫస్ట్ వీడియో వీడితో చేయించుకోండి. సక్సెస్. ఈ ఫోన్ నెంబర్ చెప్తా నోట్ చేసుకోండి అందరూ. రాజేష్ అన్న రాజేష్ అన్న టాస్కులు భలే ఆడేవన్నా అంటే ఎవరు నేనా అన్న, పాయింట్లు భలే పెట్టామంటే ఎవరు నేనా అన్న, అది ఇది అని చెబుతుంటే నాకు భలే అనిపించింది. ఎందుకంటే ఇన్ని పొగడతలు నాకు ఎప్పుడు రాలేదండి బాబు. హౌస్లో నుండి వచ్చిన ప్రతి పేరెంట్ కానీ అండ్ మనకి వీకెండ్స్లో జరిగినప్పుడు వచ్చిన గెస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఆట గురించి నా మాట గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ చేశారు. దానికైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దట్స్ వై బిగ్ బాస్ సీజన్ 8 ఈజ్ సో మెమరబుల్ ఫర్ మీ. అమ్మా బ్రో ఒక్క నిమిషం అమ్మా చెప్ప. నైనిక యా ఏమి రాసుకొచ్చారు? లైక్ నామినేషన్ చేతిలో రాసుకుని వచ్చి స్క్రిప్ట్ ప్రకారం చెప్తున్నారు. సో దీని గురించి మీరు ఎలా? నాకు తెలియదు, చేతి మీద రాసింది మాకు తెలియదులే. కానీ బేసిక్గా ఏంటంటే దెర్ ఈజ్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్ బిగ్ బాస్ అండి. ఎందుకంటే స్క్రిప్ట్ కావాలంటే లాస్ట్ టైం చెప్పాం, ఇప్పుడు చెప్పాం, స్క్రిప్ట్ ఇవ్వాలంటే అందరూ విన్నర్ అవడానికే స్క్రిప్ట్ అడుగుతారు. ఓకేనా? దెర్ ఈజ్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్. మేము స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాగ్ సార్ని చూసిన తర్వాత మళ్ళీ ఎలిమినేట్ అయిన తర్వాత నాగ్ సార్ని చూస్తామే కానీ ఇంకా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఏమీ వచ్చేది లేదు, పెట్టేది లేదు అక్కడ. అమ్మా ఎవరు? నాగ్ సార్ టీషర్ట్ తగ్గితే ఎత్తామన్నా, మనకు తగ్గట్లేదు అని చెప్పి ఏం ఫినాలేలో ఈ 2 వారాల్లో తగ్గుతాయి, ఎట్టా ఒకటి తగ్గి తీసేసుకుంటా సీరియస్లీ. ఎందుకంటే గంగావని చూస్తే నిజంగా మా అమ్మమ్మ గుర్తుకొచ్చారండి. మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు. బేసిక్గా గంగవ్వ ఆ వయసులో కూడా తను ఒక ఎయిమ్తో ఒక జీల్తో వచ్చి అన్ని వారాలు సస్టైన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదండి. సీరియస్లీ తను ఫస్ట్ 3 వీక్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంది. చూశారు కదా గంగవ్వతో ప్రాంక్ ఎట్లుంది, అల్లాడిచ్చింది అవ్వ, భలే చేసింది. దాని తర్వాత 3 వీక్స్ తర్వాత ఏమైందంటే ఆవిడకి కొంచెం ఆరోగ్యం ఇదవ్వటంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. మా నాన్న వచ్చాడు కదా అని ఉంచుంటున్నా. ఏమో బ్రో నాకు తెలీదు. ఒక నిమిషం డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ తెలియదండి నాకు. తెలీదు అంటే ఎవరనేది తెలియదు అంటున్నా. నా ఉద్దేశంలో టాప్ 5 అండి. ఓకే చెప్తా. గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్, నాకైతే రోహిణి గారు ఉన్నారని, ఇంకోటి ప్రేరణ గారు ఉంటారనిపిస్తుంది. 6 చెప్పాను ఎందుకంటే అన్నకేటు అదేనమ్మా. మన అవినాష్ అని వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన 5 ఉంటారనేది, మిగిలిన 5 నా పేర్లు. నేను వీళ్ళైతే ఉంటారని చెప్పి నా అభిప్రాయం అండి. నేను ఆల్రెడీ స్టేజ్ మీద కూడా ఇదే చెప్పొచ్చాను బ్రో. లాస్ట్ 2 to 3 minutes బ్రో, మళ్ళీ టైం అయిపోతుందంట. నబీల్ గారిదే అండి. ఆ నబీల్ గారిది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆట మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. అండ్ ఎప్పుడైతే బయట నుండి చాలామంది వచ్చి ఇలా అని చెప్పడంతో మనోడు ఇంకా చిన్న వయసు 25 ఏళ్ళే అవన్నీ చెప్పి వాళ్ళ యొక్క రివ్యూని ఎలా తీసుకోవాలో మనకు అర్థం కాలేదేమో అని నాకు అనిపించింది. మేము చెప్పాం ఇంట్లో, అరే ఇట్లా కాదు, నువ్వు వాళ్ళ ఏం పట్టించుకోక నీ ఆట నువ్వు వాడు, నీలా నువ్వు వాడు అని మేము చెప్పాం. మళ్ళీ గేరు మార్చాడు మనవాడు, మొదలెడుతున్నాడు ఆట. ఈ 2 వారాల్లో ఏమైనా జరగచ్చు. అన్న చెప్పన్నా, లోపల ఉన్నప్పుడు నీకు బయట ఎవరు బాగా గుర్తొచ్చారు? నిజం చెప్పాలా? నిజంగా నిజంగా లేదు శోభా గుర్తుకొచ్చింది బాగా. ఎందుకంటే లాస్ట్ సీజన్ 9 వారాలు తనతోనే నా జర్నీ స్టార్ట్ అయింది. నేను లేకుండా తను ఉందలే కానీ తను లేకుండా నా హౌస్లో కొత్తగా ఉంది. బిగ్ బాస్ శోభాని పంపింది బిగ్ బాస్ అని 2-3 రోజులు అడిగా. కన్ఫెషన్ రూమ్లోకి వచ్చినప్పుడు కూడా ఎవరు తర్వాత ఇప్పుడుగా తెలిసింది. బిగ్ బాస్ లోపలికి వెళ్ళి బిగ్ బాస్ ఒక్కసారి శోభాని అటు పంపిండి బిగ్ బాస్ అన్న. ఏంట్రా నువ్వు విడదయ్యారో అన్నాడు ఆయన కూడా. ఎందుకంటే సీరియస్లీ శోభాతో జర్నీ అనేది 9లో నాకు చాలా బాగా ప్లానింగ్ అంటే 9 వీక్స్ జర్నీలో సారీ బ్రో. ఆశకి అద్దు ఉండాలి. దేంట్లో బ్రో ఉంది బ్రో బాక్స్ లో లేదని చూపించారా? ఉందా లేకుండా ఎక్కడ తిరుగుతాను బ్రో. నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ
అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ఇంత టైంని కేటాయించి నా దగ్గరికి వచ్చినందుకు. అందరూ ముందు ఫోన్ చేస్తారు కదా, డన్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం టేస్టీ ఫుడ్ పెట్టాలి. ఫుడ్ నచ్చిందా? ఓకే, నా ఆర్డర్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ క్లోజ్ చేసే ముందు మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అండ్ యాస్టీస్ రేపు నుంచి మన ఫుడ్ వీడియోస్తోనే మీతో పాటు నేను యూట్యూబ్లో నా వీడియోస్ కంటిన్యూ చేసుకుంటానండి. అండ్ ఇప్పుడు బయటకు వచ్చింది, ఇంటికి కూడా బాగాలేదు, నేను చెబుతాను వెళ్ళాడు ఇప్పుడు ఫుడ్కి వెళ్ళేటప్పుడు దా ఇప్పుడే తిందాం పోయా. దానండి థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సీరియస్లీ చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ ఇంత టైం నా కోసం వెచ్చించి ఇక్కడ ఉన్నందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అండ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ ఇన్ని వారాలు నన్ను సపోర్ట్ చేసి నా హౌస్లో అట్టి పెట్టినందుకు. అండ్ ఇందాక కూడా తెలిసింది, బయటకు వచ్చినప్పుడే చెప్పారు, నా ఫ్యామిలీ వీక్ అప్పుడు ప్రతి ఒక్కళ్ళు జెన్యూన్గా కోరుకున్నారంట మా అమ్మగారు ఇంట్లోకి రావాలని. అండ్ నాతో పాటు మీ అందరూ కూడా కోరుకొని దానికి గట్టిగా విజయాన్ని ఇచ్చారు. దానికైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేసేస్తాను. మనం ఏదైనా టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ టార్గెట్ రీచ్ అయిపోతే సక్సెసేగా. మా అమ్మగారు టార్గెట్ పెట్టుకున్నా, సక్సెసేగా. ఆ 2 వారాల్లో సక్సెస్ఫుల్ జర్నీ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసా, హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.